వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గారు భారీగా పెట్టుబడుల ఎంఓయూలు కుదుర్చుకున్నారు. తెలంగాణకు పెట్టుబడుల ఫ్లో మొదలైంది. రెండవ రోజు 23,000 కోట్ల భారీ పెట్టుబడులకు వేదికైంది దావోస్. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం చొరవతో ప్రపంచంలోని తొలి సిస్మాల్ కు హైదరాబాద్ వేదిక కానుంది. దేశంలోనే తొలి 24/7 పనిచేసే మహానగరంగా హైదరాబాద్ దావోస్ వేదికగా గుర్తింపు పొందింది. మూసి పునరుజ్జీవానికి తాము కలిసి పనిచేస్తామంటూ టాటా గ్రూప్ ముందుకొచ్చింది. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. 24 గంటల సిటీగా హైదరాబాద్ మహానగరం నిలిచింది. దేశంలోనే తొలి నగరంగా అభివృద్ధి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా దావోస్ వేదికగా స్పష్టం చేశారు. నైట్ ఎకానమీపై దృష్టి పెడతాం, ప్రతి జూలైలోనూ హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో అప్ సదస్సు పెట్టండి అంటూ విజ్ఞప్తి చేశారు. జాయిన్ ది రైస్ కార్యక్రమంలో తెలంగాణ 2047 విజన్ కి సంబంధించి వివరణ ఇచ్చారు. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. లైఫ్ సైన్సెస్ లో 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. 2.29 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. ప్రపంచంలోనే అగ్రగామి క్లస్టర్ గా తెలంగాణ అభివృద్ధి చెందింది. దావోస్ లో నూతన విధానాన్ని విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 ప్రపంచ స్థాయి ఆశయాలను నిర్దేశించుకుంది. వచ్చే 5 ఏళ్లలో ఈ రంగంలో $25 బిలియన్ పెట్టుబడులను అంటే 2.29 లక్షల కోట్లను ఆకర్షించాలి. తద్వారా 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రజాప్రభుత్వం. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో బ్యూటీ టెక్ జీసీసీ ప్రపంచంలోనే తొలిసారిగా మన తెలంగాణలో ఏర్పాటు. హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని లోరియల్ కంపెనీ ప్రకటన. ఈ ఏడాది నవంబర్లోనే ప్రారంభిస్తామని వెల్లడి. ప్రపంచంలోని తొలి స్విస్ మాల్ కు కూడా మన హైదరాబాద్ మహానగరమే వేదిక. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అత్యాశ ఒక మహమ్మారిలా దేశవ్యాప్తమైందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు వాపోయారు. పట్టణ ప్రాంతాల్లో వ్యాప్తి చెందిన క్షీణత కారణంగా భయంకరమైన పరిస్థితి తలెత్తిందంటూ ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాలని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా మురుగునీరు పొంగి పొర్లుతుండడంపై ఒక జర్నలిస్ట్ రూపొందించిన వీడియోను ఆయన తన పోస్ట్ కు జత చేశారు. ప్రతి భారతీయుడి జీవితం కూడా ఇలాగే దుర్భరంగా నరకంగా మారింది. వ్యవస్థ అధికారంలో ఉన్న వారికి అమ్ముడుపోయింది. వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ మరొకరిని ప్రశంసిస్తూ అంతిమంగా ప్రజల్ని తొక్కుతున్నారు అంటూ ఆయన వాపోయారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సింగరేణి టెండర్లలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అవినీతి అక్రమాలు గోల్మాల్ కి పాల్పడిందంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల పాలనలో ఆర్థికంగా లాభం లేకుండా వారు ఏ పని చేయలేదని, ప్రజల సొమ్ము కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమిషన్లు తీసుకున్నారని, కాళేశ్వరం అంచనాలు పెంచి అడ్డంగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోపాలను సెట్ చేసి పారదర్శక విధానాలను సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఫాస్ట్ ట్రాక్ విధానంలో ప్రాజెక్టుల పనులు నిధులిచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ. రూల్స్ ఉల్లంఘిస్తే ఊరుకోమంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశం. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రధాన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తామంటూ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అధికారులు పూర్తి పారదర్శకంగా జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ఎలాంటి విమర్శలకు తావు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రపంచంతో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. 22,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటూ పేర్కొన్నారు.